పెళ్ళిళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తుంటే ఇంకేం చెప్తామండి. అంబానీ ఇంట్లో పెళ్లికి బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అని తేడా లేకుండా స్టార్ హీరోలు ఒక 20 నిమిషాలు ఎంట్రీ ఇవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు రిమ్యూనరేషన్ తీసుకుంటారు. సాదాసీదాగా ఎవరైనా పెళ్లికి పిలిస్తే వాళ్ళపై అభిమానం ఉంటే చాలా మంది పెళ్లికి వెళ్తూ వస్తూ ఉంటారు. అది తెలుగులో చాలా మంది చూసే ఉంటారు. పెళ్లికి వెళ్లే వాళ్ళు ఎవరికి కూడా రిమ్యూనరేషన్ అనేది ఎవరు ఇవ్వరు. కానీ అంబానీ ఇంటికి పెళ్లికి వెళ్తే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు రిమ్యూనరేషన్ కూడా ఇస్తారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటివి స్టార్ యాక్టర్స్ కే అంబానీ పెళ్లిలో చిన్న చిన్న స్కిట్లు చేయించి డ్యాన్సులు చేయించే అంత దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు అంబానీ పెళ్లిలో వాళ్ళు ఉండేలా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు సినిమాలు చేస్తే వాళ్ళకి దాదాపు 50 నుంచి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అలాంటి సినిమా షూటింగ్స్ అన్ని కూడా పక్కన పెట్టి అంబానీ ఇంట పెళ్లికి చిన్న చిన్న స్కిట్లు, డ్యాన్సులు వేయడానికి వాళ్ళ పబ్లిసిటీ కోసం వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తారు. ఇదే విషయం గురించి కొన్ని ఇయర్స్ బ్యాక్ తెలుగు యాక్టర్ అక్కినేని నాగార్జున గారు ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు. పెద్ద పెద్ద వారి ఇంట వివాహం అయినప్పుడు చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీస్ అందరికీ కూడా రెమ్యూనరేషన్ భారీగా ఇచ్చి మరీ పిలిపించుకుంటారని, జస్ట్ 20 నిమిషాలు అక్కడ ఉండి వెళ్ళడానికి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారని, నాగార్జున గారికి కూడా పెళ్లికి వచ్చి ఒక 20 నిమిషాలు స్పెండ్ చేస్తే కోట్లలో రెమ్యూనరేషన్ ఇస్తామని పిలిచారని, ఆయనకు తెలిసిన చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా పిలిచారని, వాళ్ళు కూడా వెళ్ళారని అక్కినేని నాగార్జున గారు ఒక శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు.